వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా బర్త్డే వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, కేక్ కట్ చేశారు. ఎక్కడ అంటే గణేష్ గడ్డ దగ్గర. యాక్చువల్గా మేము వేరే ప్లాన్లో వెళ్తున్నాము. సో అక్కడ ఫస్ట్ గణేశుడు కాబట్టి గణేషుని దర్శనం చేసేసుకొని అక్కడ కేక్ కట్ చేసేసాను. పాప పప్పి ఇమ్మంటే కేక్ అంటుంది అని చెప్పేసి తూడ్చుకుంటుంది. నెక్స్ట్ బాబు తూడ్చేశాడు. వాడు సడన్గా ఐస్ క్లోజ్ చేసేసాడు. ఎందుకు అంటే చిన్న గిఫ్ట్ అమ్మా అన్నాడు. సో ఏందిరా అంటే నాకు యాక్చువల్గా మా హస్బెండ్ ఏం చెప్తున్నాడంటే గోల్డ్ చైన్ ఆర్ నెక్లెస్ టైప్ అది డిఫరెంట్గా అది ఆ బాక్స్ అని చెప్పేసి అన్నాడు. అందుకే నవ్వుతున్నాను నేను అక్కడ. చూసిన తర్వాత ఫోన్లానే అనిపించింది. బట్ ఓపెన్ చేసిన తర్వాత డిసైడ్ అయ్యా అనమాట. ఫోన్ అంటే ఆల్రెడీ నేను అడిగాను ఫోన్ కావాలి నాకు అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాము. బట్ కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోయినా సో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేసాడు అనమాట నాకు. ఫోన్ S25 చూస్తుంది మా పాప. ఫస్ట్ చిట్టి తల్లి, అన్నీ తనకే ఫస్ట్ కావాలి. మా బాబు దించిన పిక్. నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ గురించి టోటల్ డీటెయిల్స్ లాస్ట్కి యాడ్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ ప్లేస్ వచ్చేసి షామీర్పేట్ దగ్గర ఆనంద్ గర్ అనే ప్లేస్. చిన్న పిక్నిక్ రిసార్ట్ టైప్ ఉంది, చాలా బాగుంది. ఎంట్రీ చూడండి, బ్యాండ్ తోటి ఎంట్రీ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, నచ్చుతుంది కూడా. టైప్ ఉంటుంది. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క డిజైన్ చాలా బ్యూటిఫుల్గా నీట్గా డిజైన్ చేశారు. చిన్న డోర్, అప్పుడు కాలంలో ఉంటాయి చూడండి, అమ్మమ్మ వాళ్ళ కాలంలో అట్లాంటి డోర్ తోటి లోపలికి వెళ్ళగానే వాళ్ళు స్టార్ట్ చేసిరు ఆల్రెడీ ఫోటోషూట్. అక్కడ లవ్ అనే సింబల్లో ఇద్దరు కూర్చున్నారు, అక్క అండ్ చెల్లెలు అండ్ అన్న ఫోటో దిగేశారు. దాని బ్యాక్ సైడ్ మొత్తం ప్లే గేమ్స్ అనమాట. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇట్లా స్టార్ మోడల్ అండ్ దిస్ ఈజ్ మొత్తం ఇదంతా ఫుడ్ స్టాల్ అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టార్ దగ్గర ఒక చిన్న స్టిల్ ఇచ్చేసి లోపలికి స్టార్ట్ అయిపోయాము. వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటున్నారనమాట, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలి అని చెప్పేసి. చూడండి ఎట్లా పరిగెడుతుంది మా చిట్టి తల్లి, చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఇక్కడ జంపింగ్ స్టాండ్ పైకి ఎక్కారు. ఇక్కడ దీనిపైకి ఎక్కడంతో నాకు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది, అదే జంపింగ్ జపాంగ్ జంపక్ జంపక్. నెక్స్ట్ అక్కడ చాలా వెరైటీ గేమ్స్ ఉన్నాయి. ఇది చూడండి, మనం చిన్నప్పుడు కంబాక్స్ లోపల వస్తుండే చిన్న చెర్రీ, ఆ చెర్రీని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుండే కదా, అట్లా చిన్న కంబాక్స్లో కాకుండా ఇక్కడ డిఫరెంట్గా చెక్కతోటి వుడ్తోటి రెడీ చేశారు. అందులో చెర్రీ బదులు బాల్ పెట్టారనమాట. సో పిల్లల కోసం వెళ్ళాము యాక్చువల్గా ఆడుకోవడానికి. మొత్తం వాళ్ళ డాడీనే ఆడేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఫస్ట్ ట్రై చేసి తర్వాత మా బాబుకు ఆడిపిద్దామని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ డాడీ ట్రై చేసేస్తుంది అనమాట అన్నీ. చూడండి ఇక్కడ చిన్న మన విలేజ్లో అప్పట్లో బావి ఉంటుంది కదా, అక్కడ మనం వాటర్ తీసుకునే వాళ్ళం కదా, అట్లా సెటప్ చేశారు. పక్కకే స్విమ్మింగ్ పూల్ అండ్ దానికి ఆపోజిట్లో మొత్తం ఇట్లా పార్టీషన్స్ చేశారనమాట. హాఫ్ పార్టీషన్స్ చేసేసి ఇది రింగ్ ఆడడం ఆయనకే తలిగించేసి వినియోగపడ్డాయి రింగ్స్. చూడండి 2, 3. నెక్స్ట్ ఇది బాణం. మా బాబుకు చాలా ఇష్టం, రాముడు 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 అంటుంటాడు. బాణం అన్నీ వీళ్ళ డాడీయే ఫస్ట్ స్టార్ట్ చేశాడు. బట్ ఇది చూడండి యాంగ్రీ బర్డ్ గేమ్, 1 బాల్కి బతుకుతుంది. నెక్స్ట్ ల్యాండ్ ఫోన్
మాట్లాడుతుంది చెల్లెలు. గట్టిగా నెక్స్ట్ పాట్స్ రెడీ చేయడానికి ఇది అంటే అప్పట్లో చెక్క పైన తింపుతూ కుండలు రెడీ చేసేవాళ్ళు కదా. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం కొత్త టెక్నాలజీ వచ్చింది, అది అందరికీ తెలుసులే. బట్ తను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా 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 చేయాలి అని చెప్పేసి తీసి కూడా చూపిస్తున్నాడు. వన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు ట్రై చేయడానికి ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చేశాను, బట్ రాలేదు. లాస్ట్ టైం ఫైనల్గా చూస్తున్నాను. కొంచెం నాట్ బ్యాడ్, చాలా బాగా వచ్చిందని చెప్పలేను కానీ ట్రై చేసిన, వచ్చింది. చిన్న కప్ టైప్ చేద్దాం అనుకున్నా, బట్ అది ఏదో షేప్ అయిపోయింది, అదేందో అయిపోయింది. ఇక్కడ వరకు బాగుంది, దాన్ని ఇంకా కొంచెం చేంజ్ చేసేసిన దాని షేప్ని. చూడండి, చేస్తూనే ఉన్నాను. మా బాబు హాయ్ చెప్తుండే వీడియో తీస్తున్నా అని చెప్పేసి. అది పోయింది, పైన మొత్తం చేంజ్ అయిపోయింది. అక్కడ మట్టి దానిపైన పడగానే డ్రెస్ పైన వచ్చేసి పడుతుంది. మళ్ళీ పెట్టాను, మళ్ళీ వచ్చేసింది. తీసేసాను ఇంకా. ఓకే ఎనఫ్ అని చెప్పేసి అక్కడ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. అందరినీ వెయిట్ చేయడం కూడా బాగుండదు కదా. నెక్స్ట్ దీన్ని ఏం ఐడియా లేదు నాకైతే, బట్ అన్ని గేమ్స్ నాన్ననే ఆడుతున్నాడు, నాకు ఆడిపియట్లేడని మా బాబు కొద్దిసేపు ఇక్కడ చాలా ఏడ్చిండు. చూడండి, తీసేసుకుంటుండు, మొత్తం నువ్వే ఆడుతున్నావు, నేను ఆడట్లేదని చెప్పేసి. వానికి సెట్ కాలేదు యాక్చువల్గా, వానికి హైట్ చైన్. నెక్స్ట్ క్యారమ్స్. ఇక్కడ కూడా నేను ఆడతా అని చెప్పేసి తీసేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇది ఒక లొకేషన్ బాగుంది చూడండి. జస్ట్ డ్రమ్స్, వేస్ట్ డ్రమ్స్ ప్లస్ 1 లారీ ఫ్రంట్ ఐటమ్ అనమాట. మొత్తం భూమి లోపలికి పాతి పెట్టేసి ఫోటోషూట్కి చాలా బాగుంది. అక్కడ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇంకొకటి, ఎక్కడెక్కడ వాల్స్ ఉన్నాయో అక్కడ జస్ట్ సింపుల్ వాల్ లాగానే వదిలేయకుండా డిఫరెంట్ వెరైటీస్ తోటి డిజైన్ చేశారు. ఇక్కడ ఇది ఆనంద్కర్. ఈ ప్లేస్ చూడండి, వైట్ కలర్ తోటి చాలా సూపర్గా వస్తున్నాయి ఇక్కడ వీడియోస్ కానీ, లొకేషన్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చిన్న పార్టీస్ చేసుకోవడానికి కానీ, ఇక్కడ ఒక ఈవెంట్స్ చేసుకోవడానికి మంచి ప్లేస్ లాగా. వాళ్ళ డ్యాన్స్ చూసారా, వాళ్ళు ఒక చిన్న ఈవెంట్ లాగా చేశారనమాట. అక్కడ ఈవెంట్ చేస్తుంటే కూర్చొని చూడడానికి ముందుకు గార్డెన్ టైపు పార్క్ లాగా చాలా మంచిగా ఉంది ప్లేస్. చాలా మెంబర్స్ కూడా పడతారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మెహందీ ఆట అనమాట. ఇక్కడ మెహందీ ఆట తర్వాత పక్కకు చాలా స్వెట్ హాట్గా ఉంటే కొద్దిసేపు కూర్చోవడానికి డిఫరెంట్గా. అండ్ ఇక్కడ ఈ సెట్టింగ్ చూడండి, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా సూపర్ ఉంది. అప్పట్లో మన ఇంటి ముందు వాటర్, చిన్నగా గార్డెన్, చెట్లు, అందులో రోజ్ ఫ్లవర్స్, అంటే యాక్చువల్గా విలేజ్ వాతావరణం కనిపించే విధంగా డిజైన్ చేసారు అప్పట్లో. మన ఇంటికి డిజైన్స్ ఎలా ఉంటుండేనో అలా. అండ్ అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే గార్డెన్ మొత్తం గ్రీనరీ. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అక్కడ వాతావరణం కానీ, అది చాలా చాలా బాగుంది. అట్మాస్ఫియర్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇలా వెళ్తుంటే రైట్ సైడ్ గేమ్స్, లెఫ్ట్ సైడ్స్ కూడా గేమ్సే, బట్ ఎక్కువ పార్క్ తీసుకొని గేమ్స్ కొన్ని కండక్ట్ చేసిండ్రు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టోటల్ గేమ్స్, పార్క్ టైప్ అనమాట. సో మేము ఫస్ట్ లెఫ్ట్ వెళ్తున్నాము. మా బాబు ఆల్రెడీ రైట్ వెళ్ళిపోయిండు, పిలిచాము. లెఫ్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం పార్క్. అండ్ ఇక్కడ చిన్న గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి, లోపల బాల్స్, ఇది వెయిట్ లిఫ్టింగ్ బ్లాక్ కలర్ది లిఫ్టింగ్ టైప్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇందులో బాల్తో ఆడుతుంటే మా బాబు అనుకోకుండా తగిలిపోయింది. అది రాడ్ చాలా గట్టిగా తగిలింది పాపం మనకి. చూడండి, అందుకే బయటకు వచ్చేసారు. ఇంకా వద్దు, దెబ్బ బాగా తగులుతుందని చెప్పేసి. చిన్న స్విమ్మింగ్ పూల్, అంటే
చిన్న పూల్ టైప్ ఉంది. అందులో పడవలో వదిలేయాలన్నమాట. వాళ్ళ డాడీ ట్రైన్ చేస్తుండు ఎలా వదలాలి అని చెప్పేసి. కానీ వానికి అంత రాదు కదా, డైరెక్ట్ స్పీడ్గా వదిలేస్తుండనమాట. బట్ ఎంజాయింగ్ ఉంది, చాలా బాగుంది ప్లేస్ మాత్రం. చూడండి, ఒకటే బాల్కి మొత్తం అన్నీ క్లీన్గా పడిపోయాయి. సుకృత్కి నాకు రావట్లేదు, బట్ మేము ట్రై చేస్తున్నాము. బాల్ లేదు అక్కడ. ఇండ్లు ఉందమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళి మరి మా చిట్టి తల్లి బాల్ తీసుకొని వస్తుంది. వద్దు నాన్న అంటే కూడా వినట్లేదు. చూడండి ఎంత ఫాస్ట్గా బాల్ అది తగులుతుంది. అది ఉన్నదే పొట్టిగా, బట్ రాడ్స్ అన్నకు తగిలింది కదా, అది తనకు కూడా తగులుతుందని వంగి మరీ వస్తుంది. బాల్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది, బేస్ బాల్. బట్ నాకు రాలేదు. అప్పుడప్పుడు ట్రై చేస్తే రాదు కదా, రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే వస్తుంటుంది. బట్ నాకు తగలలేదు. ట్రై చేశాను 2 times. ఇది గేమ్ నేమ్ లింబోచ్ అనమాట. పడలేదని చెప్పేసి వాళ్ళ డాడీ దాన్ని వేసింది అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకుని అక్కడ వెళ్ళి కొంచెం డిస్టెన్స్లో వెళ్ళి 2 బిందెలు టైపు పెట్టారు అనమాట, స్టీల్వి. వాటిని చూడకుండా కొట్టాలి. బట్ వీనికి కనిపించిందో కనిపించలేదో నాకు తెలియదు, కానీ కరెక్ట్ దానికే పోయి కొట్టిండు. ఎక్కడ వాళ్ళ డాడీకి తగులుతుందో అని చెప్పేసి దూరం దూరం వెళ్ళిపోతుండు వాళ్ళ నాన్న. చూడండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ రాళ్ళను జస్ట్ ఇట్లా పెట్టి వదిలేయకుండా వాటిపైన ఆనంద్ అని రాయడం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో వాళ్ళిద్దరు అక్కడ నుంచి నడుస్తారు అని చెప్పేసి వీడియో తీసేసాను. బాగుంది, అట్లా రాళ్ళపైన ఐడియా బాగుంది. ఇది చూడండి, ఇలా ఎక్కాడు బట్ రాలేదు, ఎక్కడానికి రావట్లేదమ్మా అని చెప్పేసి అంటే, మళ్ళీ అక్కడి నుంచి కాదు నాన్న ఇక్కడ సైడ్ నుంచి ఎక్కమని చెప్పేసి నేను ట్రైన్ చేస్తున్నా. సో ఇటు సైడ్ వచ్చాడు. మొత్తం ఈ రైట్ సైడ్ మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ టైప్ ఇచ్చేసిండు. ఇలా టైర్స్ని కూడా ఓల్డ్ టైర్స్ని ఇలా డిఫరెంట్గా వాడడం బాగుంది. ఆల్మోస్ట్ టైర్స్ని యూజ్ చేసిండు అనుకోండి, ఇంకా డిఫరెంట్ మోడల్స్ లాగా కూడా. ఆల్మోస్ట్ ఎక్కిండు, తర్వాత దిగడానికి రాలేదు. నాన్న అని పిలిస్తే వాళ్ళ నాన్న వచ్చి ఆయనని దింపడం జరిగింది కిందికి. ఇక్కడ కూడా టైరే యూజ్ చేసిర్రు చూడండి. మళ్ళీ కింద రాయి ఉంది కదా, పడిపోతే తగులుతుంది దెబ్బ అని చెప్పేసి తొందరనే దించేశాను. ఇక్కడ కూడా టైర్సే యూజ్ చేసారు చూడండి, నెట్ టైప్. ఇక్కడ చూడండి, ఇంకా డిఫరెంట్ కలర్స్ తోటి పెద్ద టైర్స్ అనమాట, మొత్తం భూమి లోపలికి పెట్టేసారు. అందులో నుంచి చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఇట్లా నడిపిస్తే బాగుంటుందని మా చిట్టి తల్లికి చెప్పిన. ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం ఆడేటివే. మా చిట్టి తల్లి కళ్ళ నుంచి రాబట్టి అనగానే ఎంత బాగా వస్తుంది చూడండి. తన హైట్కి కరెక్ట్గా ఆడుకునేది సరిపోయింది అనమాట. ఇదొక్కటే చాలా బాగా ఆడింది. చూడండి వస్తుంది. తగులుతుంది కానీ ఆడింది. నెక్స్ట్ క్యామెల్. నేను ఫస్ట్ టైం క్యామెల్ పైన ఎక్కిన. ఇదేం చెప్పాలంటే నాకు కూడా భయమైంది, బట్ ట్రై చేసిన. బాగా అనిపించింది, ఎంజాయ్మెంట్గా ఉందన్నమాట. క్యామెల్ పైన ఎక్కడం ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే ఉంటుంది కదా క్యామెల్ పైన. ఇంకోటి, అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యామెల్ కనిపించినప్పుడు మా బాబుని పాపని ఇద్దరిని ఎక్కిస్తే పాప అసలు ఎప్పుడు ఎక్కలేదు, భయపడ్డది. ఫస్ట్ టైం నేను ఉన్నా అని చెప్పేసి తను కూడా ఎక్కింది. ఒక చిన్న 1 రౌండ్ కొంచెం చుట్టూలా దింపేసి తీసుకొని వచ్చి మళ్ళీ మనల్ని డ్రాప్ చేసేస్తారు. బట్ బాగుంది. నేనున్నా అని చెప్పేసి మా చిట్టి తల్లి అండ్ సుకృత్ ఇద్దరు ధైర్యంగా కూర్చున్నారు. నా క్యామెల్ని కూడా చూడండి, నార్మల్గా పెట్టకుండా డిఫరెంట్గా పూసలతోటి డిజైన్ చేసారు. ఇక్కడ చూడండి, బాల్ అందులో వేయాలి, పడలేదు. అండ్ మళ్ళీ ట్రై చేస్తుండు. అండ్ నెంబర్ ఆఫ్ పెట్టడం డిఫరెంట్గా ఉంది. 1, 2 ఎక్కడైనా పెడతారు, ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేసి చూడండి. ఇది బాగుంది. డైరెక్ట్ అది బాల్ నా సైడే వచ్చేసింది, అందుకే కెమెరా సైడ్ జరిగిపోయింది. ఇది క్రికెట్. అండ్ అక్కడ చాలా ఎండ ఉండే ఆ రోజు. ఎండకు మా చిట్టి తల్లి చూడండి వాటర్ తాగుతుంది. నెక్స్ట్ ఫుడ్ సెక్షన్. ఫుడ్ ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. అండ్ చాలా మంచి ఐటమ్స్ కూడా పెట్టారు. యాక్చువల్గా నేను వీడియో తీయలేదు, అప్పటికే ఆల్మోస్ట్ 3 అవుతుంది.
ఫుల్ ఆకలి మీద ఉండే మేము అందుకే ఫాస్ట్గా తినేసినాం. వీడియో తీయలేదు. తర్వాత మళ్ళీ అన్నీ బాబుయే ఆడిండు అండ్ వాళ్ళ నాన్ననే ఆడిండు అని చెప్పేసి చిట్టి తల్లితోటి కొద్దిసేపు ఆడిపించినాం. చిట్టి తల్లి కూడా కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ తోలుబొమ్మల ఆట. వీళ్ళు ఇక్కడ తోలుబొమ్మల ఆట ప్లే చేసిర్రు, బట్ నేను ఆ టైంలో ఎక్కడున్నానో నాకు ఐడియా లేదు. సో వీడియో మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను డ్యాన్స్ చేస్తాను. నెక్స్ట్ స్టిక్స్ తోటి ఆడుతుంది చూడండి. అలా ఏదైనా చేతుకుంటే ఆడుకుంటాం. వాటిని స్టిక్ చేస్తూ తీస్తుంది. రావట్లేదు, బాగా ఫోర్స్తో తీసి చేసింది. నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ టైంలో పెరుగును అండ్ పాలను చిలికి నెయ్యి వెన్న అలా తీసేవాళ్ళు. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 4-4:30 టైంలో మళ్ళీ స్నాక్స్. చూడండి, స్నాక్స్ గప్చుప్, మ్యాగీ అండ్ స్వీట్, అదే ఐస్ క్రీమ్కి కలర్ డిఫరెంట్ స్వీట్ వేసిస్తారు చూడండి, అది పీచ్ మిఠాయి ప్లస్ పాప్కార్న్. అండ్ నెక్స్ట్ అక్కడ గ్రీన్ కలర్ గార్డెన్లో స్టాల్ కూడా ఉంది. అక్కడ కూడా టీ, పాప్కార్న్ అవన్నీ అక్కడ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక క్లిప్ మిస్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ గ్రౌండ్లో వచ్చి ఇక్కడ ఉయ్యాలలు చూడండి రౌండ్గా పెట్టేసి ఫ్యామిలీస్ అందరూ ఒకటేసారి కూడా ఉయ్యాల ఊగడానికి బాగా సెట్ చేసిర్రు. 1-2 కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక 4-5 మెంబర్స్ ఒకటేసారి కూర్చొని ఉయ్యాల ఊగడానికి బాగుంది అది. అండ్ నెక్స్ట్ చిన్న యానిమల్స్ తోటి చిన్న జూ టైప్ పెట్టారనమాట. ఇక్కడ చూడండి ర్యాబిట్ చూడండి, ర్యాబిట్ తోటి ఆడుతుంది చిట్టి తల్లి. చూడు అక్కడ నుంచి రానంటుంది, నచ్చింది తనకు పాపం అది. చూడండి మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ, ఎంత పీస్ఫుల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు వర్షం పడలేదు, అదృష్టం బాగుంది. వర్షం పడితే మొత్తం మిస్ అయ్యేవాళ్ళం. నెక్స్ట్ మెహందీ ఎట్లయినా బర్త్డే ఉంది కదా పెట్టుకో అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మెహందీ పెట్టించుకుంటున్నాను. ఈవెన్ కాస్ట్ ఏం తను డిమాండ్ చేయలేదు, బట్ ఏదో కొంచెం ఇవ్వాలి కదా అని చెప్పేసి కొంచెం పేమెంట్ ఇచ్చేసి వచ్చినాం. బాగా పెట్టింది. లాస్ట్ మళ్ళీ జంపింగ్ ఆడుతున్నారు అనమాట. ఫస్ట్ ఇద్దరు చెల్లెలు అననే ఆడినందుకు ఇప్పుడు డాడీ యాడ్ అయ్యాడు అందులో, నాన్న కూడా ఆడుతున్నాడు. సో అందరికీ యూజ్ అయ్యే వీడియోనే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ అనమాట. సో మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకు నచ్చి ఉంటుంది 100%. నచ్చితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ వెళ్ళిన దానికన్నా ఈవినింగ్ లైట్స్ పడ్డ తర్వాత కొంచెం దాని లుక్ చేంజ్ అయింది. సో చూడండి మార్నింగ్ స్టార్స్కి నైట్ స్టార్స్కి డిఫరెంట్, లైట్స్ వల్ల కొంచెం లుక్ మోర్ అయిందనమాట. బాగుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను పిక్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఇందులో నెంబర్ కూడా ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు లొకేషన్ పంపిస్తారు అండ్ డీటెయిల్స్ కూడా చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.